ఎన్ని ట్రిప్లు వెళ్తున్నావు రోజుకి? ఉదయం 2 లోడ్లు వెళ్తున్నాయండి, సాయంత్రానికి 5 ఇదిగో నా లోడ్లు. పేమెంట్. ఈసారి లోకల్ వాళ్ళకి కాకుండా అన్న ఓ పెద్ద కంపెనీకి తోలుకుందాం, డబ్బులు బాగా ఎక్కువ ఇస్తారు వాళ్ళు. మన ఊరోళ్ళు ఒప్పుకోరు కదా. గవర్నమెంటే పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకన్నా శుభ్రంగా అమ్ముకుని పోయేదానికి. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి జవాబు ఇవ్వండి. 3 సార్లు కబురు పెట్టాను, వచ్చి కనపడాలని జ్ఞానం లేదా? ఏమైందనా? ఇల్లు కట్టిస్తా అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నావు, 2 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా కట్టించలేదు. పైకి కబుర్లు చెప్తావేంటయా? నేనేం చేయరండి, నేను ఒప్పుకున్నప్పుడు ఇసుడు తక్కువగానే ఉంది, కానీ ఈ రోజున 10 రెట్లు పెరిగిపోయింది. అంత రేటు కూడా ఎక్కడ కొనగలని చెప్పండి. ఈ రోజున రాజమండ్రిలోని కన్స్ట్రక్షన్ సంస్థ కూడా పాడైపోయింది. మేస్త్రులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా నాశనం అయిపోయారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. నన్ను ఏం చేయమంటారండి? నేనేం తప్పు చేశానండి? తప్పు మనమే చేసానన్నా, ఆ జగన్ గవర్నమెంట్ కొట్టేసి. ఈసారి తప్పును సరిదిద్దుకుందాం. మన రాజమండ్రి ఎవరు పోటీ చేస్తారు తెలుసా? మన చిన్నమ్మ నాన్న. అవునా? బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మన పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడ గెలిపించుకుందాం. ఆవిడ గెలిపించుకుంటే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి నాన్న. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.